వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇది రెండు దేశాల మధ్య ఎంత సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయిందో మనందరికీ తెలిసిందే. సరే, ఏ నలుగురు కలిసినా కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. మన ఇండియన్స్ అయితే ఒక రకంగా యుద్ధమే కోరుతున్నారు. యుద్ధం జరగాల్సిందే, వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే అని మన వాళ్ళైతే అదే మాట్లాడుతున్నారు. అట్లాగే చేయాల్సిందే అని కూడా ప్రతి భారతీయుడు కోరుతున్నాడు. అట్లాగే అందరి భారతీయుల రక్తం మరిగిపోతోంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా అదే చెప్తున్న పరిస్థితి. ఇంత సెన్సిటివ్ ఇష్యూ, ఇంత దేశమంతా అట్టుడుకుతున్న పరిస్థితుల్లో మొన్న 2000 అంటే ఈ సంవత్సరమే దట్టు 27వ తారీఖున, అంటే ఈ దాడి జరిగింది 27వ తారీఖున కర్ణాటకలోని ఒక ప్రాంతంలో లోకల్గా క్రికెట్ మ్యాచెస్ ఆడుతూ ఉంటారు కదా. లోకల్ క్రికెట్ మ్యాచెస్ ఆడుతున్నటువంటి సందర్భంలో ఒకతను అందులో నుంచి పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్ట. నువ్వు కర్ణాటకలో ఉంటావు, ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి కర్ణాటకలో ఉండి నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అని ఎట్లా అంటావు? తప్పా కాదా? ఆబ్వియస్లీ తప్పే. తప్పు కాదు, అసలు అది నేరం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి పెహల్గాం దాడిని అసలు ఎవరు మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. చాలామంది ఇదే విషయాన్ని ఇంకా మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ చూసినా ఈ వార్తనే, ఏం జరుగుతుంది దేశంలో, ఏం జరుగుతుంది అని సర్చ్ చేస్తున్నటువంటి టైంలో నువ్వు రెచ్చగొట్టేలాగా నీకు ఎంత కోపం వచ్చినా ఇంకేది అయినా సరే నువ్వు కర్ణాటక వాసివు కదా, పాకిస్తాన్ జిందాబాద్ అని ఎట్లా అంటావు? అంటే మన దేశంలో పుట్టిన వ్యక్తివి కాదా? మరి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, అంతేగాని నువ్వు ఇండియాలో ఉంటూ ఏదో లోకల్లీ వాళ్ళు కొట్టుకుని క్రికెట్ మ్యాచ్లో ఏదో లాసో విన్నో ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు. అట్లాంటి సందర్భంలో ఆ కోపంలో నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అన్నావంటే అంటే రెచ్చగొట్టి నువ్వు ఇంకేదో క్రియేట్ చేయాలని పక్కాగా అనుకొని ఆ మాట అన్నావు. దానికి సంబంధించి రియాక్షన్ ఎట్లుంటుంది? క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళు చాలామంది ఆ గ్రౌండ్ పరిసరాల్లో ఉన్నారట. అప్పుడు ఏమైపోయింది అని అంటే తలా ఒక దెబ్బ వేసేసరికి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్కడైపోయిండు. పదుల సంఖ్యలో ఎట్లుంటారు క్రికెట్ ఆడే యంగ్ పిల్లలు, ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ వేసేసరికి స్పాట్లోనే చనిపోయిండు. ఇది ఇవాళ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే సెన్సిటివిటీ ఉన్నటువంటి ఈ టైంలో నువ్వు అట్లాంటి మాట మాట్లాడడం తప్పు. సరే, ఇప్పుడు ఆ మనిషి లేడు, చనిపోయాడు, బట్ అది ఎంత రాంగ్ అది. దాని రియాక్షన్స్ ఇప్పుడు ఎక్కడ అయినా సరే అదే ఉంటుంది. ఎందుకంటే అంత కోపంతో ఉన్నాం మనం అందరం కూడా. ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అంటే మరి ఈ రియాక్షనే వస్తుంది ఎక్కడైనా సరే. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మాత్రం దీనిపైన పూర్తిగా విచారణ చేసి ఒక 15 మందిని, అంటే టోటల్లీ ఆ మనిషిని కొట్టి తన్ని ఇంకేదో చేస్తే చనిపోయాడు కాబట్టి 15 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంది. సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా అంటే గోప్యంగా అనుకోండి, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, బట్ ఈ కేసు విచారణ జరుగుతుంది అని మాత్రమే చెప్తున్నారు. 15 మందిని అయితే అరెస్ట్ చేసిండు. ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్పారు. రెచ్చగొట్టేలాగా ఆయన కావాలనే ఆ నినాదం చేసిండు. ఆ నినాదం చేయాల్సిన అవసరం ఏముండే? క్రికెట్ మ్యాచ్ జస్ట్ విన్ ఆర్ లూజ్, అంత దానికే ఒక 2 గ్యాంగులుగా విడిపోయి కొట్టుకోవడం ఏంటి? మరి కొట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఇంకా రెచ్చగొట్టేలాగా ఆ మాట అనకపోయి ఉంటే ఇప్పుడు అతని ప్రాణాలు దక్కేవి. ఇప్పుడు ఆయన ప్రాణాలు పోవడానికి ఒకే ఒక రీజన్, అదేంటి అని అంటే పాకిస్తాన్ జిందాబాద్ అనడం, అది భారతదేశ గడ్డపైన. సో ఇప్పుడైతే దీని మీద ఇదైతే ఈ కేసు పూర్తిగా సెన్సేషనల్గా మారింది. ఈ వార్త కూడా ట్రెండింగ్గా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే అసలు ఏం జరిగింది, మరి అట్లెట్లా చంపినరు అని ఎవరు మాట్లాడట్లేదు. బికాస్ మరి ఇక్కడ పుట్టి ఆ మాట అనడం
ఎంతవరకు కరెక్ట్? ఆబ్వియస్లీ ఎవరైనా సరే కరెక్టే చేశారు అన్న అభిప్రాయమే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడైతే కర్ణాటక సర్కార్ ఇంకో చోట ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్లియర్ కట్గా చెప్తోంది, మీరు ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దయచేసి చేయొద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే అందరికీ ఇస్తున్న పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు